సిటీలో రోడ్లను చూస్తుంటే తవ్వకాల పోటీలు ఏమన్నా జరుగుతున్నాయా అన్నట్లు ఉంది సిటీ రోడ్ల పరిస్థితి. గ్రేటర్ పరిధిలో ఏ రోడ్డు చూసినా అది మెయిన్ రోడ్ అయినా లేకపోతే గల్లీలో ఉన్న రోడ్ అయినా లేకపోతే బస్తీలో ఉన్న రోడ్ అయినా ఏదైనా కూడా ప్రస్తుతం తవ్వి వదిలేసినట్టుగా ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో సిటీలో అంతటా ఇదే పనింది. యాక్చువల్గా మౌలిక సదుపాయాల కల్పన కోసం అంటే ఇటు వాటర్ బోర్డు వాళ్ళు చేపట్టినటువంటి ఈ మురుగునీటి వ్యవస్థ కోసం కానీ మంచినీటి వ్యవస్థ కోసం కానీ రోడ్లను తవ్వుతారు. కానీ ఆ ప్రాక్టీస్ అంతా ఎప్పుడు జరగాలి? సమ్మర్లోనే ఈ వర్క్ అంతా కూడా స్టార్ట్ అవ్వాలి. సమ్మర్ ఎండ్ అయ్యేలోపు క్లోజ్ అవ్వాలి. మాన్సూన్ స్టార్ట్ అయ్యేలోపు ఎక్కడా కూడా రోడ్ల తవ్వకాలు ఉండకూడదు. కానీ మనకు సిటీలో ఎక్కడ చూసినా ఈ వర్క్ అంతా కూడా మాన్సూన్ స్టార్టింగ్లోనే స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ సీజన్ కంటే ఈసారి వర్షాలు ఎక్కువగా వస్తాయి. అది కూడా ఈసారి రెయినీ సీజన్ ఎర్లీగా వస్తుందంటూ కూడా ఐఎండి ఇటు సూచికలు ఇస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ హైడ్రా వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు మాత్రం ప్రస్తుతం ఇప్పుడు ఇది జూన్ ఆల్మోస్ట్ సగం మంత్ కూడా అయిపోయింది. ఇప్పటికే రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు రోడ్లన్నీ కూడా తవ్వి వదిలేయడం వల్ల ఇదంతా కూడా ఈ పెద్ద పెద్ద ఈ హోల్స్లో పూర్తిగా వర్షం వస్తే వాటర్ నిండిపోయి రేపు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతో రోడ్లు గుంతలు పడడమే కాకుండా పెద్ద పెద్ద హోల్స్ చేయడంతో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఎట్ ప్రజెంట్ మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ వద్ద ఉన్నాము. సో ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ వద్ద ఇక్కడ డ్రైనేజ్ లైన్ సిస్టమ్ కోసం పైనుంచి కింది వరకు ఒక భారీ గుంతను తవ్వుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఆల్మోస్ట్ 10 ఫీట్కు లోతు ఈ గుంత ఉంటుంది. ఇక్కడ రోడ్డు మొత్తం పూర్తిగా తవ్వేశారు. పెద్ద పెద్ద బండలు ఇవన్నీ తీసి ఇక్కడే వేశారు. అయితే ఈ వర్క్ కూడా యాక్చువల్గా మే ఎండింగ్ వరకు వర్క్ కంప్లీట్ అవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం వర్క్ మే ఎండింగ్లోనే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు సర్కిల్ వైజ్గా ఇలాంటి పనులు అంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ పనులు కానీ లేకపోతే పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అండర్ గ్రౌండ్ వర్క్స్ కానీ ఇటు వాటర్ బోర్డుకు సంబంధించిన ఈ ఏదైతే మురుగునీటి వ్యవస్థ పనులు కానీ లేకపోతే మంచినీటి వాటర్ వ్యవస్థ కోసం కానీ ఎప్పుడు ఇస్తారు? మార్చి నుంచి వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు రోడ్లు తవ్వుకోండి, మే ఎండింగ్ వరకు వర్క్ కంప్లీట్ చేసుకోండి, మే ఎండింగ్లో మళ్ళీ తిరిగి మంచిగా రోడ్డు వేయండి అని వాళ్ళకు పనులు ఇస్తారు. కానీ వీళ్ళు చేసేది మాత్రం మే ఎండింగ్లోనే పనులు స్టార్ట్ చేసి ఇప్పుడు జూన్ అవుతున్నా కూడా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ వర్షాకాలంలో చాలా వరకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచిగా వేసిన రోడ్లు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్ అంతా కూడా రీసెంట్లీ ఒక 6 to 7 months బ్యాక్ ఇక్కడ పెద్దగా సీసీ రోడ్ వేశారు. సో ఇదంతా కూడా పూర్తిగా తవ్వేశారు. ఈ వర్క్స్ అనేది స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇది వాటర్ బోర్డుకు సంబంధించి ఒక కాంట్రాక్టర్కి ఈ వర్క్ ఇచ్చారు. కానీ ఇది ఇంకా కూడా అసలు కంప్లీట్ అవ్వట్లేదు. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇదంతా కూడా వాటర్ బోర్డు HMWWS వాళ్ళకి సంబంధించిన సీవరేజ్ పనులకు సంబంధించిన వర్క్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో ఇది మే ఎండింగ్ వరకు కావాల్సిన జూన్ అయిపోవస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రెస్ అనేది ఈ వర్క్లో లేదు. సో ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ పనుల వల్ల ఈ నైట్ టైంలో స్ట్రీట్ లైట్ కూడా పూర్తిగా ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్ పూర్తిగా తవ్వడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్కు ఇదంతా కూడా బంజారా హిల్స్ కాబట్టి అండర్ గ్రౌండ్లో పూర్తిగా మెయిన్ లైన్ వేశారు. అదంతా కూడా పూర్తిగా కట్ అయిపోయింది. దీంతో లాస్ట్ 15 to 20 డేస్గా ఈ ఏరియాల్లో ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్ కూడా వెలగట్లేదు. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు అలాగే ఇటు వాటర్ బోర్డు వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా కలిసి ఈ వర్క్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ వర్క్ను స్పీడప్ చేసి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యే లోపు ఎక్కడ ఎలాంటి వర్క్ ప్రోగ్రెస్ లేకుండా పూర్తిగా కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇది ఒమేగా హాస్పిటల్ నుంచి డౌన్ లేన్ వరకు ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది స్టిల్ ఆల్మోస్ట్ 1 month అవుతున్నా కూడా ఎక్కడ ప్రోగ్రెస్ కనబడట్లేదు. పూర్తిగా తవ్వి వదిలేశారు. వర్క్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు. సో దీన్ని అధికారులు వచ్చి ఇదంతా చెక్ చేసి పూర్తిగా ఈ వర్షం వచ్చేలోపు ఇదంతా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఈ వచ్చే మాన్సూన్ సీజన్లో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. రోడ్ల తవ్వకాలతో గల్లీలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఎట్ ప్రజెంట్ మనం విజయనగర్ కాలనీలో ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, రీసెంట్గా కురిసిన వర్షాలకు ఇదంతా కూడా పూర్తిగా బురదమయంగా మారింది. ఇక్కడే అంటే తవ్వి వేసిన మట్టి అంతా కూడా ఇక్కడనే ఉండడం, వీళ్ళు ఇక్కడ తవ్వారు, లోపల పైప్ లైన్ వేశారు, వదిలేసి వెళ్ళారు. సో ఈ రోడ్లను పూర్తిగా నీట్గా చేయకుండా క్లీన్గా చేయకుండా అలాగే వదిలేసి వెళ్ళారు. సో మామూలుగా అయితే ఇటు వాటర్ బోర్డు వాళ్ళైనా లేకపోతే ప్రైవేట్ పైప్ లైన్ తీసుకునే వాళ్ళైనా లేకపోతే ఇటు ఎలక్ట్రిసిటీ వాళ్ళైనా
ఏదైనా వన్స్ ఒక రోడ్డు తవ్వారంటే అది వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని నీట్గా గతంలో అక్కడ తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు ఉంటే సిమెంట్ రోడ్డు తోటి ఆ గతంలో ఎలా అయితే రోడ్డు ఉందో అలా క్లీన్గా చేసి వెళ్ళాలి. కానీ ఇక్కడ పూర్తిగా వదిలేసి వెళ్ళడంతో ఇదంతా కూడా బురదమయంగా మారింది. ఈ పక్కన ఇదంతా మట్టి వదిలేసి వెళ్ళారు. సో ఇక్కడ వాటర్ అంతా కూడా స్టోర్ అవ్వడంతో ఇక్కడ చుట్టుపక్కల నైట్ టైంలో దోమలు కూడా పెరిగిపోతున్నాయి. సో ఈ సిచ్యువేషన్ కేవలం ఇక్కడే కాకుండా సిటీ అంతా కూడా ఇట్లాగే కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సో వీళ్ళు ఏమంటారు దీనిపైన వీళ్ళని అడిగి మాట్లాడదాం. చెప్పండి అన్న, ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉన్నది ఇట్లా? ఇక్కడ 1 మంత్ అవుతుంది అన్న ఉండబడికి. 1 మంత్ నుంచి అట్లే ఉంది. దోమలు, ఈగలు, ట్రాఫిక్ జామ్ ఈడ చాలా ఘోరంగా ఉందన్న పరిస్థితి. తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఏం పని చేసిరు అన్న ఇక్కడ? ఇక్కడ పైప్ లైన్ వేసిరండి. ఎన్ని రోజుల నుంచి వేస్తారు ఇట్లా? 1 మంత్ అవుతుంది. అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. సీసీ రోడ్ వేసి ఇక్కడ కంప్లీట్ కాలేదు. ప్లస్ నైట్ పూట బండ్లకి ఇట్లా ఇబ్బంది అవుతుంది, మలుపుకోనికి ఇట్లా ఏదైనా ఇబ్బంది అయిపోతుంది వెహికల్ మలుపుకోవాలంటే. అక్కడ చూడండి, అక్కడ బురద మొత్తం అక్కడే ఉంది, మట్టి ఎత్తలేదు. అందరినే వదిలేసే వర్క్ చేస్తే తొందరగా కంప్లీట్ చేసేటట్టు ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. మేము ఇక్కడ పక్కన స్కూల్ పిల్లలకి తీసుకెళ్తాము. ఆటోలో పిల్లలకి ఇట్లా ఇబ్బంది అయిపోతుంది అన్న, పిల్లలకి రానికి ఇబ్బంది అయిపోతుంది. జర గవర్నమెంట్ కూడా జర చూసుకొని తొందరగా చేస్తే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం. మొత్తం అక్కడికి వెళ్ళి మీదకి వెళ్ళి డౌన్కి వెళ్ళి ఇక్కడ వాటర్ వచ్చేస్తుంటాయి, చాలా వాటర్ వస్తుంటాయి. ఇక వాటర్లో ఇప్పుడు గుంతేడున్నో తెలియదు, ఏడున్నో తెలియదు మనకు. వెహికల్ అయితే వెళ్తే అలా దిగబడిపోతుంది, తర్వాత ఇబ్బంది కదన్నా. ఇప్పుడు ఆటో అయినా సరే, కార్ అయినా సరే, ఏదైనా వెహికల్ అయినా సరే, నీళ్ళలో మనకు గుంత ఉన్నదా నీళ్ళు ఉన్నాయా తెలియదు మనకు. పోతాం అట్నే వెళ్ళిపోతాం మనం, అలా దిగబడిపోతుంటే పరిస్థితి. అందుకొచ్చి గవర్నమెంట్ తొందరగా పట్టించుకొని తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ లోకల్ మీరు ఏమన్నా అధికారులను అడిగిరా ఏంది ఇట్లనే వదిలేసిపోయారని? అధికారులు అంటే మా కాడికి వాళ్ళు మేము అడగలేదు అన్న ఇంతవరకు అయితే. వాళ్ళు చేస్తున్నారు వర్క్ తొందరగా కంప్లీట్ చేస్తారు అనేసి మేము అనుకున్నాము. అది అట్నే ఆబ్జెక్షన్ కొంచెం చేసుకుంటూ వస్తున్నారు. అక్కడికి వెళ్ళి చేసుకొచ్చి ఈ మూల మీద ఆపి అక్కడ ఆ మూల మీద ఆపారు. అపార్ట్మెంట్ ముందరైతే మొత్తం బురద మొత్తం ఎత్త కూడా ఎత్తలే మట్టి. ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయింది కానీ ఇట్లే రోడ్ వేయకుండా వదిలేసిపోయారు కదా, ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? పైపులు వేస్తున్నారు, ఆ మట్టి సిమెంట్ మాత్రం తొందరగా వేస్తలేరు. మట్టి ఊడిపేస్తున్నారు, మట్టి వల్ల వాటర్ పోయి గుంతలు అయిపోతున్నాయి. అది పైపులు వేయంగానే ఎమ్మటే సిమెంట్ వేసేస్తే గట్టిగా అయిపోతుంది ఎమ్మటే. వాటర్ రావడం, గుంత తయారైపోవడం. ఇంక మళ్ళీ ఏదైనా వస్తే మళ్ళీ దామి గుంత కానీ దామి మట్టి ఊడిపడం, మళ్ళీ వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవడం. వాళ్ళు ఎప్పుడు వేసేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. చెప్పండి, ఎట్లా ఇక్కడనే ఉంటారా మీరు? మేము ఇక్కడనే ఉంటాం సార్. ఎట్లా ఉంది సిచ్యువేషన్ మీ దగ్గర? మొత్తం రోడ్డు తవ్వేసి రావడం పోవడం చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఏంటంటే ఇప్పుడు స్కూల్ టైం కదా సార్, మాకు స్కూల్ పిల్లలు వస్తున్నారు. ఎక్కడ ఏ గుంత ఉంది ఏం మాకు అర్థమైతే లేదు. మేము వాన పడ్డింది అంటారంటే మాకు ఏం అర్థం కాకుండా ఉంది. దయచేసి తొందరగా చేయమంటని చెప్పండి సార్. మాకు స్కూల్స్ ఉన్నాయి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఈ నీళ్లు ఇట్లా అంతా స్టోర్ అయిపోయి బురద ఇదంతా దోమలు ఇట్లా వస్తలేవా? వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి సార్. మేము ఇక్కడ వస్తుంటాం పోతుంటాం కాబట్టి ఇక్కడ ఏముంటుంది ఏమీ అర్థమవుతలేదు. కొంచెం మీరు ఆపిరు సార్, చేసేయండి, కంప్లీట్ చేయమంటని చెప్తున్నాం సార్. కేవలం గల్లీలు బస్తీలో కాకుండా ప్రధాన రహదారులపైన కూడా రోడ్లు పూర్తిగా తవ్వేసి ఈ వర్క్స్ అనేటి ప్రస్తుతానికి కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. ఎట్ ప్రజెంట్ మనము సిటీ సెంటర్ దగ్గర ఉన్నాం, బంజారాహిల్స్లోని సిటీ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పెన్షన్ ఆఫీస్ నుంచి టువార్డ్స్ జీవీకే సైడ్ కానీ, ఇటు పంజాగుట్ట సైడ్ కానీ, లేకపోతే ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ సైడ్ కానీ వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఇదే రోడ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రోడ్డుకు ఆనుకొనే ఉన్నటువంటి ఈ పక్కనే పూర్తిగా తవ్వకాలు చేపట్టిన తర్వాత లోపల పైప్ లైన్ వేశారు. సో ఇదంతా కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ కోసం ఇదంతా పూర్తిగా తవ్వకం చేపట్టారు. ఆ తర్వాత వాళ్ళు లోపల పైపులు వేసుకున్నారు, వైరింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు. కానీ పైన మాత్రం రోడ్డు వేయకుండా అలాగే వదిలేసి వెళ్ళారు. సో దీంతో ఇక్కడ వెళ్ళే వారికి పూర్తిగా చాలా వరకు ఇబ్బందులు అవుతుంది. ఇటు ఒకవైపు ఏమో రోడ్డు, ఇక మరోవైపు ఇటు ఎవరైతే పాదాచారులు నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇబ్బందే. అలాగే ఈ రోడ్ నుంచి పక్కన ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లకు కానీ షాప్లకు కానీ ఎవరైనా లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది. ఎందుకంటే రోడ్డు పూర్తిగా తవ్వేశారు, లోపల పైప్ లైన్లు వేసుకుని వదిలేశారు, కానీ పైన మాత్రం రోడ్డు వేయలేదు. సో పైన ఆల్రెడీ ఉన్న రోడ్డుకు సమాంతరంగా రోడ్డు వేయాల్సి ఉంటుంది. సో అలాగే రేపు ఇక్కడ వర్షాలు పడితే ఇదంతా కూడా పూర్తిగా వాటర్తో నిండిపోతుంది. సో ఈ మెయిన్ రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ కానీ బైక్స్ కానీ డైరెక్ట్గా వచ్చేసి ఇదంతా కూడా రోడ్డే ఉందనుకొని దీనిలో పడిపోతే మాత్రం కింద పడే ప్రమాదాలు ఉంటాయి. చాలా వరకు ఇంజురీస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది రోడ్డుకు ఆల్మోస్ట్ మనకు ఎంత లోతున్నది అనేది క్లియర్గా కనిపిస్తుంది. వాటర్ కనుక వస్తేనైతే రోడ్డుకు సమాంతరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే సిచ్యువేషన్ తెలిసే అవకాశాలు కూడా లేదు. సో ఇట్లా
సిటీలో కేవలం ఇక్కడ అక్కడ అని కాకుండా సిటీలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో చాలా రోడ్లలో ఇదే సిచ్యువేషన్ ఉంది. అంతటా రోడ్లు తవ్వి వదిలేశారు. వర్క్స్ అనేది చాలా స్లోగా జరుగుతున్నాయి. సో సిటీలో భారీ వర్షాలు పడేలోపు వీటన్నిటిని కూడా వర్క్స్ కంప్లీట్ చేసి యాజ్ యూజువల్గా గతంలో అయితే ఎలాంటి రోడ్డు ఉందో అలాంటి రోడ్డు మళ్ళీ వేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.